చింతపడొద్దు, చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు. చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని యేసయ్య చెబితే ఈ లూసయ్య గాడు పక్కన చేరతాడు. ఎవరు? ఈడొక అయ్యా. కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు. లూసయ్య ఈడు, ఆయన యేసయ్య, ఈడేమో లూసయ్య. ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నువ్వు దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అధికమైన వేదన, అధికమైన దుఃఖం, అధికమైన బాధ, అధికమైన దిగులు, అధికమైన భయం, అధికమైన చింత అధికము చేయటం వీడి పని. చింతించటం తప్పు కాదు, దిగులు పట్టడం తప్పు కాదు, బాధపడటం తప్పు కాదు, కానీ అది అధికము చేస్తాడు సైతాను. అది కుట్ర. చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు, మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు. అవసరమైతే చల్లారుస్తాడు, అవసరమైతే రెచ్చగొడతాడు. ఇది గ్రహించాలి బిడ్డలారా. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. స్తోత్రం చెప్పండి. శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు. ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు రొదపెడుతుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, ఆ బాధ భయం పోవటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం. అప్పుడు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి.